ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, టెట్లో సర్వర్ డౌన్. శంషాబాద్లోని ఓ సెంటర్లో మధ్యలోనే నిలిచిన పరీక్ష, మళ్ళీ సాయంత్రం 6:30 గంటలకు నిర్వహణ, రాత్రి పరీక్ష ముగిసే వరకు సెంటర్లోనే అభ్యర్థులు. టెట్ నిర్వహణలో శనివారం సాంకేతిక సమస్యలు తలెత్తినాయి. సర్వర్ డన్ కావడంతో పరీక్ష మధ్యలో నిలిచిపోయింది. 10 నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పుకుంటూ పరీక్ష కేంద్రం నిర్వాహకులు కాలం వెళ్లబుచ్చారు. ఫలితంగా రాత్రి వరకు సెంటర్లోనే అభ్యర్థులు నిరీక్షించారు. పరీక్షకు వెళ్లిన వారు బయటకు రాకపోవడం, ఇంటికి చేరకపోవడంతో అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరీక్ష సమయం ముగిశాక కంగారుతో ఫోన్లు చేసినా ఫోన్లు బయటే ఉండటం, వారు స్పందించకపోవడంతో తమ వాళ్లకు ఏం జరిగిందోనన్న టెన్షన్ కనిపించింది. పరీక్ష మధ్యలోనే ఆగిపోవడంతో అభ్యర్థులకు సెంటర్ లోపలే ఉంచారు. దీంతో అభ్యర్థులు ఆకలికి అలమటించినట్టు తెలిసింది. విద్యాశాఖ వైఫల్యం కారణంగా సాయంత్రం 4:30 గంటలకు ముగిసాల్సిన పరీక్ష రాత్రి దాకా నిర్వహించారు. 6:30 గంటలకు రీప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. రకరకాల పేపర్లో రకరకాలుగా అయితే రాయడం జరిగింది. ఇక అభ్యర్థుల ధర్నా. టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. 155 మంది అభ్యర్థులు శంషాబాద్ నర్కుడ గ్రామ సమీపంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉంది. పరీక్ష ప్రారంభమైన 1 గంట తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత 3 గంటల సమయంలో అర్ధాంతరంగా పరీక్ష నిలిచిపోయింది. సెంటర్లో మొత్తం 3 సర్వర్లు ఉండగా ఒక సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పరీక్ష నిలిచిపోయింది. సాంకేతిక సమస్య అని చెప్పినా నిర్వాహకులు 10 నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ ఎంతకు సమస్య పరిష్కారం కాకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెంటర్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకుల తీరును నిరసిస్తూ అభ్యర్థులు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఎట్టకేలకు రాత్రి 6:30 గంటల సమయంలో పరీక్ష తిరిగి ప్రారంభమైంది. సత్తుపల్లి నుంచి వచ్చిన మహిళా అభ్యర్థి పిల్లలతో సహా పరీక్షలకు హాజరు కాగా ఆకలితో అలమటించినట్టు తెలిసింది. ఇక సమస్యను పరిష్కరించి పునఃప్రారంభించాం. టెట్ చైర్మన్. శంషాబాద్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో తలెత్తిన సాంకేతిక కారణాలతో మధ్యాహ్నం సెషన్లో పరీక్ష మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత సమస్యను పరిష్కరించి పునఃప్రారంభించినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రకటన చేశారు. ఉదయం సెషన్లో 75% మంది, మధ్యాహ్నం సెషన్లో 72.97% మంది హాజరైనట్టు తెలిపారు. ఇది మనకు విజయక్రాంతి పేపర్లో రాసినటువంటి విషయాలు. అదేవిధంగా ఇక్కడ మనకు నవ తెలంగాణ పేపర్లో కూడా కొన్ని విషయాలు అయితే ఇవ్వడం జరిగింది, చూద్దాం. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంకేతిక సమస్య, అర్ధాంతరంగా నిలిచిన 2వ విడత పరీక్ష, అభ్యర్థుల ధర్నా. ఇది సాయంత్రం మనకు 6:30 గంటలకు స్టార్ట్ అయ్యి 7:30 గంటల వరకు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసిరు. సాంకేతిక సమస్యతో నిలిచిన పరీక్ష విద్యాశాఖ. శంషాబాద్ పక్కన వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో టెట్ 2వ విడతలో 155 మంది అభ్యర్థులకు సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల పరీక్ష మధ్యలో నిలిచిపోయిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్ చైర్మన్ నరసింహారెడ్డి శనివారం ప్రకటన చేశారు. తర్వాత ఆ సమస్యను పరిష్కరించామని, పరీక్ష పునఃప్రారంభించామని, విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. తర్వాతి పరీక్ష ఆదివారం ఉదయం. ఈరోజు 58 కేంద్రాల్లో ఉదయమేమో 58 కేంద్రాల్లో, మధ్యాహ్నం 57 కేంద్రాల్లో నిర్వహిస్తారని. శనివారం మొదటి విడత పరీక్షకు ఉదయం 73 కేంద్రాల్లో 18,574 మంది కేటాయించగా 14,023 మంది అంటే 75.50% మంది హాజరయ్యారు. 4,551 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఇక మధ్యాహ్నం 73 పరీక్ష కేంద్రాల్లో 19,341 మంది కేటాయిస్తే 14,113 మంది 72.97% మాత్రమే రాశారు. 5,228 మంది హాజరు కాలే. ఈరోజు మాత్రం అంటే ఆదివారం రోజు 58 కేంద్రాల్లో ఉదయం ఉంటుంది, 57 కేంద్రాల్లో మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. అగ్నివీర్కు దరఖాస్తుల ఆహ్వానం. అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని ఆసక్తి ఉన్నవారి నుంచి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. 10వ తరగతి విద్యార్హత పేర్కొంటూ 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాల్లో చేరడానికి అర్హులని తెలిపారు. ఈ నెల 7వ తేదీనే ప్రారంభమైందని, జనవరి 27వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని శనివారం కూడా చెప్పారు. ఆన్లైన్ పరీక్షకు 3 రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థులు వ్యక్తిగత ఈమెయిల్కు పంపిస్తామని వివరించారు.
ఇందులో చేరే ఉద్యోగుల శిక్షణ కాలంలో నెలకు 40,000 వరకు వస్తుందని వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఇక్కడ ఇచ్చినటువంటి అగ్నిపత్ వాయు .cdac.in/AV/ అనే ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 27వ తారీఖు వరకు అప్లికేషన్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇక ఒక్క మేనేజ్మెంట్ సీటు భర్తీ కానీ 10 ఇంజనీరింగ్ కాలేజీలు, కన్వీనర్ కోటాలో కూడా 10 లోపే సీట్ల భర్తీ. ఈ విషయాన్ని నిన్నటి న్యూస్లో కూడా కవర్ చేయడం జరిగింది. మళ్ళొకసారి రిమైండర్గా, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 11న చేపట్టిన ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్తో ముగిసింది. ఆ తర్వాత రాష్ట్రంలోని 154 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయడం కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ సెప్టెంబర్లో జారీ చేసింది. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం వివిధ పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేసి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రైవేట్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ చేసిన అనంతరం వాటిని ఉన్నత విద్యామండలి నుంచి రాటిఫికేషన్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,08,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 154 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 36,000 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సుమారు 6,000 సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క మేనేజ్మెంట్ కోటా సీటు కూడా భర్తీ కాలే. మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాని కాలేజీలు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఎక్కువ సీట్లు భర్తీ అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కావడం లేదు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అయితే కన్వీనర్ కోటాలో సీట్లు కూడా భర్తీ కానటువంటి పరిస్థితి నెలకొంది. ఇక కన్వీనర్ కోటా సీట్లలో కొన్ని బ్రాంచ్ల్లో కేవలం 10 సీట్ల వరకే చేరినట్టు తెలుస్తుంది. ఇక మెకానికల్, సివిల్, EEE బ్యాచ్లో చాలా సీట్లు ఇటు కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్మెంట్ కోటాలోనూ భర్తీ కాలేదు. ఇక వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్కు కొత్త ఫీజులు. ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల ఖరారుపై కసరత్తు. 1,229 కాలేజీల నుంచి TAFRC అప్లికేషన్లు. మార్చి నుంచి హియరింగ్ షురు. వచ్చే 3 ఏళ్ల వరకు పెంచిన ఫీజుల వర్తింపు. ఇప్పుడు పెంచితే 3 ఏళ్ల వరకు అవే ఫీజులు ఉంటాయి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, MCA ఇలా అన్ని కోర్సుల్లో ఫీజులు పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ప్రక్రియను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ మొదలుపెట్టింది. ఇప్పటికే కొత్త ఫీజుల ప్రాతిపదికపై నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ, PG స్థాయిలోని 24 రకాల కోర్సులకు 2025-26 విద్యా సంవత్సరానికి TAFRC ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. రాబోయే 3 ఏళ్ల పాటు అవే ఫీజులు కంటిన్యూ కానున్నాయి. దీనికి సంబంధించి TAFRC నోటిఫికేషన్ ఇవ్వగా వివిధ కోర్సుల్లో కొనసాగుతున్న 1,229 కాలేజీలు అప్లై చేసుకున్నాయి. అప్పట్లో 1,291 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,229కి తగ్గింది. ప్రధానంగా బీటెక్, B.Pharmacy, M.Pharmacy, MBA, BED తదితర కోర్సులు అందించే కాలేజీలు తగ్గాయి. అయితే గత 3 ఏళ్లలో కాలేజ్ మేనేజ్మెంట్ల ఆదాయం, ఖర్చుల వివరాలతో పాటు ఆయా కాలేజీలు ఎంత ఫీజులను పెంచాలనే ప్రతిపాదనలను TAFRC ఆన్లైన్ ద్వారా పంపించారు. హార్డ్ కాపీలను ఆఫీసులో అందించారు. ప్రస్తుతం ఆయా కాలేజీలు ఇచ్చిన లెక్కలను చార్టెడ్ అకౌంట్లోకి TAFRC అధికారులు అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్చిలో ఒక్కో కాలేజీకి పిలిచి హియరింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఆ తర్వాత TAFRC కమిటీ ఒక ఫీజును నిర్ణయించి దాన్ని సర్కారు ఆమోదానికి పంపిస్తుంది. సర్కారు నిర్ణయం మేరకు కొత్త ఫీజులు ఖరారు కానున్నాయి. మొత్తానికి 2024-25 రాబోయే కొత్త 25-26 సంవత్సరానికి సంబంధించి కొత్త అకాడమిక్ సంబంధించి ఫీజులు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే బీటెక్, B.Pharmacy, M.Pharmacy, MBA, MCA, BED తదితర కోర్సులకు సంబంధించి కొంతమంది ఫీజుల కోసం కాలేజీలో అప్లికేషన్ చేసుకున్న కాలేజీలకు హియరింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక లెక్క చెప్తారు, అదంతా సార్ట్ చేసి గవర్నమెంట్కు నిర్ణయానికి పంపుతారు. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహ. 317 జీవో బాధితులకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో శాశ్వత పరిష్కారం చూపిస్తామని దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. ఈ జీవోతో స్థానికత కోల్పోయి సొంత జిల్లాలకు దూరంగా డ్యూటీ చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులకు తమ ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.
శనివారం మినిస్టర్ క్వార్టర్స్లో 317 జీవో ఎంప్లాయీస్ టీచర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే స్పౌస్, మెడికల్, మ్యూచువల్ ఉద్యోగులకు న్యాయం చేయడానికి జీవోలు ఇచ్చామని, పోస్టింగ్ ప్రాసెస్ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక డిఓలు లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, సీసీ కెమెరాల మధ్య నిర్వహణ, పర్యవేక్షణ, అదనంగా స్క్వాడ్స్ నియామకం, ప్రైవేట్ కాలేజీల అక్రమాల నేపథ్యంలో డిఓల తొలగింపు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు లేకుండా ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కొనసాగుతాయంట. నెక్స్ట్ మంత్ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి అప్పటి వరకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి.